గత 3 సంవత్సరాలు అవుతుంది రూమ్లు ఇచ్చి వచ్చి ఉన్నా కానీ ప్రతి వానాకాలం వచ్చిందంటే ఇదే పరిస్థితి. ఇప్పటికీ 3 పడ్డా కానీ ప్రతి సంవత్సరము ప్రభుత్వం దృష్టి కలెక్టర్ దగ్గరికి పోతున్నాము, చెప్తున్నాము, ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేరు. రోడ్డు చూస్తే ఈ పరిస్థితి ఉంది. ఇక అసలు పోతే పిల్లలకు ఆటోలలో పోవాలన్న భయమే ఉంది. బైక్ల మీద జారి పడుతుంది. నీళ్ళ సౌకర్యం కూడా లేదు. నీళ్ళు తెచ్చుకుందామన్నా కానీ రూమ్లు ఎందుకు ఇచ్చారో ఏమో భగవంతుడా అని ఇప్పుడు బాధపడుతున్నాం. ఒకటి ఎండాకాలం వచ్చినప్పుడే మంచిగా ఉంటుంది, ఆనకాలం వచ్చినప్పుడు మొత్తం ఆగమైన పరిస్థితి. ఇగో పని పోదామంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి పేదవాళ్ళం ఎట్లా ఉన్నాం చూడు. మా పరిస్థితి చూడు. ఇక్కడ నుంచి అయినా కానీ రోడ్డుని మంచి చేయమని ప్రత్యేకంగా ఆ కలెక్టర్ గారిని కోరుతున్నాం. దయచేసి మంచిగా ఒక కన్నుగడ్డ చూడండి. మాకు ఇచ్చిన మీ గొప్పతనం కాదు, మేము పడి సస్తున్నాం. ఇక్కడ మా కూలు లేక మాకు బతుకులు లేక ఆడు పోయి బతున్నాము. మీదకు పోయి ఆననక ఏదనక పోయి బతున్నాము. వీడికి 2 పడ్డరు. ఇక్కడ ఇంకో బస్తాలు పట్టుకొని పోతున్నాము. మాకు ఏమి ఇబ్బంది మస్తు బాధలు పడుతున్నాము. ఆ బాధ దయచేసి అది చూసుకొని పోయి చేసి మాకు రోజులు మాత్రం కంపల్సరీ కావాలి సార్. మస్తు బాధ అవుతుంది సార్ మాకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.